టీవీ 999 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టన్తో సమావేశమైన ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చ. ద్వారకా అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం రేఖా గుప్తా అభివృద్ధి చెందిన ఢిల్లీగా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని స్పష్టీకరణ. విద్యా సంస్థల్లో హిజాబుకు అనుమతి ఇవ్వడంపై స్పందించిన కర్ణాటక రాష్ట్రీయ హిందూ సేన అధినేత త్వరలోనే అన్ని పాఠశాలలు కళాశాలలో కేసరి శాల్వాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి. కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం. సర్ ప్రక్రియ అమల్లో ఎక్కడా కుట్ర జరిగిందో వెల్లడించారు. రేవంత్ కేటీఆర్లను డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐక్యధైర్య సేనా సమితిని ప్రారంభించిన మంచు మనోజ్, మౌనిక సేవాభావం ఉన్న వారందరినీ ఒకే వేదికపైకి తేవడమే లక్ష్యమన్న మనోజ్. ప్రజాపాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రారంభమైన యువజన క్రీడా ప్రారంభోత్సవాలు యువత క్రీడల్లో రాణించి రాష్ట్రానికి గర్వకారణం కావాలని పిలుపునిచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి. డీజిల్ ధరలు ఉచిత బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపణ. జల ప్రాణాల రక్షణే లక్ష్యం, విపత్తులపై తెలంగాణ అప్రమత్తం. నెక్లెస్ రోడ్లో వరదమా గ్రిల్ను ప్రారంభించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్. రాజస్థాన్ పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ విజయం. అర్ధశతకాలంలో రాణించిన కేఎల్ రాహుల్, అభిషేక్ పోరల్. పసిడి ప్రియులకు శుభవార్త, తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు. సహకారమే మన బలమని భారత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని అంగీకరించారు. ఈ సందర్భంగా భారత్, EU ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ ప్రజల ప్రయోజనం కోసం కొత్త అవకాశాలు అన్వేషించాలని నిర్ణయించారు. వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణతో సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సంప్రదింపులు జరిపారు. సహకారమే మన బలమని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ స్వీడన్ అత్యున్నత పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషి, దూరదృష్టి కలిగిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రకటించారని విదేశాంగ శాఖ తెలిపింది. गोथनबर्ग में आना मेरी यात्रा को विशेष अर्थ देता है. फ्रेंड्स, भारत और स्वीडन के संबंध लोकतांत्रिक मूल्यों, रूल ऑफ लॉ और ह्यूमन सेंट्रिक डेवलपमेंट की मजबूत नींव पर आधारित है. हम दोनों इनोवेशन को विकास का माध्यम मानते हैं, सस्टेनेबिलिटी को अपनी जिम्मेदारी समझते हैं
और डेमोक्रेसी को अपनी ताकत मानते हैं। आज की बैठक में हमने इन समानताओं के आधार पर आगे बढ़ने पर चर्चा की। हर क्षेत्र में हमारे बढ़ते सहयोग को देखते हुए हमने हमारे संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के सूत्र में बांधने का निर्णय लिया। इस पार्टनरशिप के अंतर्गत हम ग्रीन ट्रांजिशन, रक्षा, इमर्जिंग टेक्नोलॉजीज तथा पीपल टू पीपल टाइज जैसे मुख्य स्तंभों पर आगे बढ़ेंगे। फ्रेंड्स, एआई, हेल्थ टेक और ग्रीन मोबिलिटी जैसे हाईटेक क्षेत्रों में हमारे सहयोग का बहुत बड़ा पोटेंशियल है। इस वर्ष भारत में आयोजित ద్వారకా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో అభివృద్ధి చెందిన అసెంబ్లీ నియోజకవర్గాలను అభివృద్ధి చెందిన ఢిల్లీగా మార్చాలనే సంకల్పంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రతి రంగంలో వేగంగా పనిచేస్తుంది. తద్వారా ప్రతి కుటుంబానికి మెరుగైన సౌకర్యాలు అందుతాయన్నారు. ద్వారకా అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు ప్రజలకు మెరుగైన రోడ్డు, ప్రతిష్టమైన మురుగునీటి పారుదల వ్యవస్థ, మెరుగైన విద్యుత్ సౌకర్యాలు మరియు పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలను అందిస్తాయని తెలిపారు. कोई श्रेय की लड़ाई नहीं है, जिम्मेवारी साझी है। काम होना है तो होना है। वो काम केंद्र सरकार का हो, दिल्ली सरकार का हो, नगर निगम का हो, काम हम करेंगे, ये हमने जनता को विश्वास दिलाया। और इसीलिए आज से पहले बड़े बड़े धुरंधर लोग रहे इस विधानसभा में तो भाई, पर कभी इतने काम देखे हैं? एक साल में 100 करोड़ रुपए तो प्रद्युमन जी कह रहे हैं। मैं हिसाब किताब पूरा लाई हूं प्रद्युमन जी, कम मत बताओ। ये जो 150 करोड़ रुपए तो अलग की अलग दे रखे हैं आपको, और उसके अलावा 6200 करोड़ की मेट्रो हम द्वारका वालों को दे रहे हैं भाई। कीर्ति नगर से शुरू होगी, सागरपुर से लेके पालम तक ये मेट्रो पहली बार इस क्षेत्र के लोगों को मिलेगी 6200 करोड़ की लागत से। कभी सपने విద్యా సంస్థల్లో హిజాబుకు అనుమతి ఇవ్వాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రీయ హిందూ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలో కేసరి శాల్వాలను పంపిణీ చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీయేతర పాలిత రాష్ట్రంలోని అక్రమ వలసదారులు చొరబడుతున్నారని, దీన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. हिजाब अभी जो कर्नाटक शिक्षण मंत्री ने एक ऑर्डर किया है, हिजाब को अलाउ किया है। शाला कॉलेज में हिजाब डालकर शाला कॉलेज प्रवेश कर सकते हैं। मैं कहता हूं ये गलत बात है। यूनिफॉर्म ये इसके खिलाफ है, संविधान खिलाफ है, हाईकोर्ट का जजमेंट के खिलाफ है, सुप्रीम कोर्ट में अभी भी चल रहा है। मैं कहता हूं ये हिजाब का ये मामला जो है, ये भेद निर्माण करना है, असमानता निर्माण करना है, संविधान विरोधी है, हिंदू विरोधी है। तो विष फैलाने वाला विद्यार्थियों में पश्चिम बंगाल का चुनाव के बाद वहां के बंगला घुसपैठी जो है, मुसलमान हो, हिंदू हो, सभी सारा देश में फैल रहे हैं। मैं कहता हूं ये बहुत गंभीर विषय है। केंद्र सरकार और राज्य के सरकार इस विषय को गंभीरता से लेना चाहिए। जो घुसपैठी हैं, बांग्लादेशी, रोहिंग्या, पाकिस्तानी, अफगानिस्तान ऐसे सभी तरफ से आ रहे हैं। विशेषतः पश्चिम बंगाल चुनाव के बाद కేరళలో 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
యూడీఎఫ్ తిరిగి అధికార పగ్గాలు చేపట్టింది. నేడు తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సతీశన్తో పాటు మరో 20 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రివర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ మంత్రులు రమేష్ చెన్నితాల, కె మురళీధరన్, ఏపీ అనిల్ కుమార్లకు అగ్రస్థానం లభించింది. అలాగే కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్ కూడా కేబినెట్లో చేరారు. మిత్రపక్షాల నుంచి ఐయుఎంఎల్ సీనియర్ నేత పీకే కున్హాలికుట్టి, ఆర్ఎస్పీ నేత షిబు బేబీ జాన్, కేరళ కాంగ్రెస్ నేత మోన్స్ జోసెఫ్, కేరళ కాంగ్రెస్ జాకబ్ నేత అనూప్ జాకబ్ వంటి ప్రముఖులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ వేడుకకు వేలాది మంది యూడీఎఫ్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിൻ്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യും. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ చేపట్టేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. వారిపైన సీఎంకు నమ్మకం లేదు. వారికి మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ ముస్లిం సమ్మేళనంలో పాల్గొన్న సీఎం ముస్లింల ఓట్లు తొలగించడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. సొంత ప్రభుత్వ అధికారులకే ఆయనను అవమానించారని, కించపరిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలుసో తెలియక కొంతమందికి 2-3 చోట్ల ఓట్లున్నాయని, వాటిని తొలగించడమే సర్ ఉద్దేశమని వివరించారు. సర్ ప్రక్రియ అమల్లో ఎక్కడ కుట్ర జరిగిందో రేవంత్, కేటీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. इलेक्शन कमीशन ने इंडिपेंडेंट ऑर्गेनाइजेशन है, पूरा अधिकार है इलेक्टोरल्स को ठीक करना, जो बोकस वोट को निकाल देना, जो डबल है ट्रिपल है उनको निकाल देना, जो इलीगल वोटर लिस्ट में नाम है उनको हटाना, जो वोट नहीं है, जो नया है, कोई ट्रांसफर हुआ एक जगह से दूसरा जगह, वो सब ठीक करने के लिए एसआईआर का काम तेलंगाना में भी शुरू होने वाला है. ये पहली बार नहीं, कांग्रेस के जमाने में भी एसआईआर बहुत बार हुआ है. अभी तेलंगाना का मुख्यमंत्री एसआईआर के विषय पर मुस्लिम सम्मेलन में जाकर जो उनको भड़काने के लिए प्रयास करे, आपका वोट हटा रहे, आप लोग आगे आना चाहिए, आपका वोट को बचाना चाहिए, ऐसे एक मुख्यमंत्री कुर्सी पे बैठने वाले जाकर एक कम्युनिटी के, एक मुस्लिम समाज के लोगों के बीच में जाकर जो भाषण देना, भड़काना, यह बहुत गलत है. एक मुख्यमंत्री लेवल का व्यक्ति ऐसा करना, क्योंकि मैं पूछना चाहता हूं, जो स्टेट गवर्नमेंट्स का एम्प्लॉयज है उनके ऊपर मुख्यमंत्री को खुद विश्वास नहीं है, क्योंकि जो एसआईआर के काम करते हैं स्टेट गवर्नमेंट के एम्प्लॉयज, विलेज लेवल पे टीचर्स, मंडल ऑफिस, तहसील ऑफिस में काम करने वाले रेवेन्यू स्टाफ, ये सब स्टेट गवर्नमेंट के जिला कलेक्टर, चीफ सेक्रेटरी और तहसीलदार, म्युनिसिपल कमिश्नर, उनके नेतृत्व में एसआईआर होता है. ये मुख्यमंत्री को ये भी पता नहीं है. సమాజానికి సేవ చేయాలనే బలమైన ఆలోచన ప్రతి ఒక్కరిని ఒక గొడుగు కిందకు తేవాలనే గొప్ప లక్ష్యంతో ఐక్య సంస్థను ప్రారంభించినట్లు నటుడు రాకింగ్ మంచు మనోజ్, ఆయన భార్య మౌనికా బొమ్మ వెల్లడించారు. తన పుట్టినరోజు నేపథ్యంలో హైదరాబాద్లోని కుకట్పల్లిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐక్య ధైర్యసేన సమితి అనే తమ సామాజిక సేవా సంస్థను మనోజ్ అధికారికంగా ఆవిష్కరించారు. సేవాభావం ఉన్నవారందరినీ ఒకే వేదికను అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం గురించి మనోజ్ భావోద్వేగంగా మాట్లాడుతూ ఈ రోజు నుంచే 5 పిల్లల విద్యా బాధ్యతలను స్వీకరిస్తున్నామని, ఈ సేవలను 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి విస్తరిస్తామని ఆయన ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు, ఎప్పటి నుంచో మేము సేవా కార్యక్రమాలంటే ముందుంటాం, 10 మందికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుంటాం. నేను కానీ, నా సతీమణి మౌనిక కానీ
మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది 10 మందికి నిలబడడం, అదొకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఐడియాలజీస్తో ఇలా 10 మందికి సేవలు చేయాలని ముందుకొచ్చే వాళ్ళందరికీ, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు. సో ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. బట్ దాని ముందు మోనిక గారిని 4 మాటలు మాట్లాడమంటున్నాను, ఎందుకంటే ఇది ఆవిడ ఐడియా. ఎప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, దీన్ని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు బ్లడ్ డొనేషన్, అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకొని వాళ్ళని చదివిద్దాం అనుకుంటున్నాం ఈరోజు నుంచి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫిట్నెస్, క్రీడా, సంస్కృతి మరియు యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మే 18 నుండి మే 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన మరియు క్రీడా వారోత్సవాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా క్రీడా ప్రాధికారిత సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, మల్లెడ్డి రామరెడ్డి మరియు మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవులతో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ మరియు ఏపీ జితేందర్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతను పౌరులను ప్రోత్సహిస్తూ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో నిర్వహించిన జుంబా కార్యక్రమంలో ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా శారీరక దృఢత్వం, క్రీడా అభివృద్ధి మరియు సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించేందుకు మంత్రులు, అధికారులు 5 కిలోమీటర్ల వాక్థన్ను కూడా ప్రారంభించారు. ప్రతిరోజు విధిగా 2 గంటలు గ్రౌండ్ లో గడిపే విధంగా కార్యక్రమాన్ని చేపట్టి ఖచ్చితంగా మనమందరం కూడా గ్రౌండ్లలో కనిపించాలా. గ్రౌండ్ ఎప్పుడైతే నిండుగా ఉంటాయో మనం అప్పుడు ఊహించుకోవచ్చు, మన యువత పెడదారి పడతారని ఊహించుకోవచ్చు. ఎప్పుడైతే గ్రౌండ్ నిండా ఉన్నాయో మన యువత పరంగా అవుతుందని ఊహించుకోవచ్చు. ఎప్పుడైతే గ్రౌండ్ నిండుగా ఉంటాయో మన యువకులు ఈ సూసైడ్, పిచ్చి ఆలోచనలు మానిండ్రోనే ఊహించుకోవచ్చు. ఎప్పుడైతే గ్రౌండ్ నిండా ఉంటాయో అప్పుడు పిల్లలు వ్యసనాల దారిని వదిలి గ్రౌండ్ వాట పట్టిందని చెప్పేసి మనం ఊహించుకోవచ్చు. కాబట్టి మీ అందరితో తెలియజేస్తా ఉన్నా, స్పోర్ట్స్ లో ముందాల్సిన క్రమశిక్షణ. ఇక్కడ వచ్చిన పీటీస్ అందరూ కూడా మీరంతా ఆలోచన చేయాలి. మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలో ఒక ఆర్గనైజేషన్ సిస్టమ్ ఫామ్ చేసుకోవాలి. నేను చిన్నారులతో కోరుతా ఉన్నా, మీడియా ద్వారా కోరుతా ఉన్నా, ఇక్కడ రాలేని చిన్నారులకు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న చిన్నారులకు కోరుతా ఉన్నా, మీ దగ్గర ఎప్పటి వరకైతే క్రమశిక్షణ ఉంటుందో, మీ ఇన్వాల్వ్మెంట్ గేమ్ లో ఉంటుందో మిమ్మల్ని ఆటోడు ఎవడు ఉండడు అనే విషయాన్ని మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నా. ఈ గేమ్ అనేది బడాబాబుల సొత్తు కాదు. ఆర్టీసీని నడిపించడం చేతకాక విద్యుత్ బస్సులు నిర్వహణ నష్టాన్ని కారణంగా చెబుతూ ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుట్రను తెరలేపిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మండిపడ్డారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన కూటమి సర్కార్ ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 100 విద్యుత్ బస్సుల్ని తీసుకుని ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇప్పించి మరీ విజయవంతంగా తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారు నడిపించే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం 750 బస్సుల్ని కొని నడపలేక ప్రైవేటుకు కట్టబట్టే ప్రయత్నాలు చేస్తుందని ఆక్షేపించారు. ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించడం కోసం, డీజిల్ పొగను తగ్గించడం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో అంటే ప్రజా రవాణాలో గనక ఈ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ఎవరైనా కొంటే గనక వారికి 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 1 కింద 2014 నుంచి 19 దాకా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కరెంటు బస్సు కొనలా. డబుల్ ఇంజిన్ సర్కార్ మోడీ చంద్రబాబు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పైన కింద ఒక్క కరెంటు బస్సు కొనలా. ఫేమ్ 2 2019 to 24 కేంద్ర ప్రభుత్వ పథకం స్కీమ్ అది. కరెంటు బస్సులు ప్రజా రవాణా కోసం కరెంటు బస్సులు కొంటే 40 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు. జగన్ గారి ప్రభుత్వం 100 బస్సులు కొనుగోలు చేసింది. 9 మీటర్స్ చాసిస్తో ఉన్నటువంటి 100 బస్సుల్ని జగన్ గారి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ 100 బస్సులో 50 బస్సులు తిరుపతి నుంచి వెంకన్నస్వామి గుడికి 50 బస్సుల్ని, కొండ మీదకి 50 బస్సుల్ని, కొండకు చేరుకుంటాకి 50 బస్సులు, తిరుపతి చుట్టూ, తిరుపతి రేణుగుంట అక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, నెల్లూరు జిల్లా అంచుల నుంచో, నెల్లూరు నుంచో, చిత్తూరు నుంచో, లేదా కుప్పం నుంచో, పెనమలూరు నుంచో,
చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నిటి నుంచి కూడా బస్ డిపోల నుంచి తలా ఒక 5 బస్సులు 10 బస్సులు ఇచ్చి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్లే దాని మీద ఈ రోజుకి బస్సు తోలుతున్నారు. ట్రైనింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీ ఉద్యోగ ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత ఎంతో కీలమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్లలో భాగంగా సోమవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట అత్యంత కీలకమని, ఆ గోల్డెన్ అవర్లో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడగలమని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వేగంగా సహాయక చర్యలు చేపట్టడం, అత్యవసర సేవలను సమన్వయం చేయడం కోసం ఇటువంటి మాక్ డ్రిల్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలు పచ్చదనాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతంగా విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించిన హెడ్, మిగిలిన అధికారులందరూ పాల్పంచుకొని విపత్తు వచ్చినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలో, అగ్ని ప్రమాదాలు ఊహించని రీతిలో సంభవించినప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు తెలియదు కాదు, ఈ హైదరాబాద్ నగరం 1908లో ఎటువంటి వరదలకి ఎఫెక్ట్ అయిందో, తదుపరి ఈ మధ్యనే 2025లో కూడా ప్రత్యక్షంగా మనం అటువంటి పరిస్థితి హైదరాబాద్ పట్టణంలో చూసాం. హైదరాబాద్ పట్టణంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి అటు కృష్ణా పొంగినప్పుడు, పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి కనీవిని ఎరగని వరద వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఆందోళన నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టి అధికారులు డిమాండ్ పత్రాలు అందజేశారు. పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్యులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోని పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ట్యాక్సులు తగ్గించి ధరలు తగ్గిస్తామని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. లోకేష్ కాదు, ఆయన పేరు లవ్ క్యాష్ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నీకు పెళ్ళయిందా బాబు? పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు మూడో పిల్లని కానండి, 40,000 ఇస్తాడు నాలుగో పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఈ ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంట. రాసుకోండి, రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానండి 30,000 ఇస్తాడు బాబు, జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టారు జీవితాంతం బతకొచ్చు, ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు నాలుగో పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలం పాటు పెట్టాడు. 30,000, 40,000, ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది? ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ 56, అభిషేక్ ఫోరెల్ 51 అర్ధశతకాలంతో ఛేదనకు బలమైన పునాది వేయగా చివర్లో అశుతోష్ శర్మ 18 మెరుపు ఇన్నింగ్స్తో జట్టును గెలిపించారు. అంతకుముందు బౌలింగ్లో మిచెల్ స్టార్క్
4/40 డెత్ ఓవర్లలో చెలరేగి రాజస్థాన్ను కట్టడి చేశారు. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పోరెల్ 31 బంతుల్లో 51 పరుగులు చేసి దూకుడుగా ఆడగా రాహుల్ 42 బంతుల్లో 56 పరుగులతో ఇన్సింగ్ను లంగరేశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 46 మెరుపు ఆరంభం ఇవ్వగా ఆ తర్వాత రియాన్ పరాగ్ 51, ధ్రువ్ జురెల్ 53 అర్ధశతకాలతో రాణించారు. ఒక దశలో 160/2 స్కోరుతో రాజస్థాన్ 220 పరుగుల మార్కు దాటేలా కనిపించింది. అయితే డెత్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్స్ అద్భుతంగా పుంజుకున్నారు. తన చివరి 2 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో రాజస్థాన్ చివరి 6 ఓవర్లలో 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 193/8 స్కోరుకు పరిమితమైంది. భారత్లో మరోసారి బంగారం ధర తగ్గింది. గత వారం చివరి 2 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర ఈ వారం కూడా అదే పందాలో కొనసాగుతుంది. వెండి రేట్లో మాత్రం పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు ఉదయం 10:30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,56,220కు దిగజారింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధరలో 710 రూపాయల మేర కోత పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి కూడా 650 మేర తగ్గి 1,43,200కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ధర మాత్రం ఏకంగా 10,000 మేర పెరిగి 3 లక్షల మార్కును దాటింది. విజయవాడలో కూడా ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,60,910గా ఉండగా ముంబైలో 1,56,220 వద్ద, న్యూఢిల్లీలో 1,56,370 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,47,500 కాగా ముంబైలో 1,43,200గా, న్యూఢిల్లీలో 1,43,550గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర 3 లక్షలకు పెరగ్గా ఇతర నగరాల్లో ధరలు 2.9 లక్షల మార్కును తాకాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టన్తో సమావేశమైన ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చ. ద్వారకా అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం రేఖా గుప్తా. అభివృద్ధి చెందిన ఢిల్లీగా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని స్పష్టీకరణ. విద్యా సంస్థల్లో హిజాబుకు అనుమతి ఇవ్వడంపై స్పందించిన కర్ణాటక రాష్ట్రీయ హిందూ సేన అధినేత త్వరలోనే అన్ని పాఠశాలలు, కళాశాలలో కేసరి శాల్వాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి. కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం. సర్ ప్రక్రియ అమల్లో ఎక్కడా కుట్ర జరిగిందో వెల్లడించారు. రేవంత్ కేటీఆర్లను డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐక్యధైర్య సేనా సమితిని ప్రారంభించిన మంచు మనోజ్, మౌనిక సేవాభావం ఉన్న వారందరినీ ఒకే వేదికపైకి తేవడమే లక్ష్యమన్న మనోజ్. ప్రజాపాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రారంభమైన యువజన క్రీడా ప్రారంభోత్సవాలు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్రానికి గర్వకారణం కావాలని పిలుపునిచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి. డీజిల్ ధరలు, ఉచిత బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర. మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపణ. జల ప్రాణాల రక్షణే లక్ష్యం. విపత్తులపై తెలంగాణ అప్రమత్తం. నెక్లెస్ రోడ్లో వరదమా గ్రిల్ను ప్రారంభించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్.
రాజస్థాన్పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ విజయం. అర్ధశతకాలంలో రాణించిన కేఎల్ రాహుల్, అభిషేక్ పోరల్. పసిడి ప్రియులకు శుభవార్త. తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.